వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాజేంద్ర నగర్ మండలంలోని ఉప్పరపల్లి అశోక్ విహారీ కాలనీలో గత రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయంగా మారాయి. వేగంగా ప్రవహించిన వర్షపు నీరు కాలనీలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని గమనించిన స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయగా స్పందించిన అధికారులు తక్షణమే చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో నాలాల నుంచి చెత్త, మురుగునీటి తీత పనులు ప్రారంభించగా కొద్ది గంటల వ్యవధిలో వర్షపు నీరు తొలగించేందుకు ముమ్మరంగా కృషి చేశారు. ప్రజలు స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇన్సాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్లు పంపిణీ చేయబడింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మల్రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటుందని, పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ బాటా సింగారం, ఏఎంసీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, మండల విద్యాధికారి, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి భోజనం పెట్టాలని ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని నేను చూడలేను. ఈరోజు వచ్చిన మీకు మిమ్మల్ని అడిగితే ఎవరు కూడా మధ్యాహ్న సైజ్ తీసుకోలేదని చెప్పిండ్రు. అది ఇక్కడ ఉండేటువంటి ఎంఈఓ బాధ్యత. ఇక్కడ ఉండేటువంటి మండల ఎడ్యుకేషన్ అధికారి బాధ్యత. ఆయన చూడలేదు, ఏదో వచ్చిందంటే లెక్క రాసుకుంటున్నట్టు కానొస్తుంది నాకు. కాబట్టి లెక్కలు రాసుకుంటేందుకు ఉండొద్దు. పని చేయడానికి మిగతా టీచర్లకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు కోఆర్డినేట్ చేయడానికి, అందరి టీచర్లకు ఎవరికైనా కష్టం ఉంటే చేయడానికి యాజ్ ఏ ఎంఈఓ గారు ఉండాలి. మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఇక్కడ మీ బాధ్యత ఏంది? వీళ్ళందరికీ పిల్లలకు అందరికీ బట్టలు కుట్టిండ్రా లేదా, ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు ఇచ్చిండ్రా లేదా, ప్రభుత్వం ఇచ్చేటువంటి భోజనం పెడుతుండ్రా లేదా చూడాల్సిన బాధ్యత ఉంది. మీకు ఒక అలవాటు అయింది, ఇక్కడ ప్రైవేటు స్కూళ్ళలో పట్టించుకుంటారు, ప్రభుత్వ పాఠశాలను పట్టించుకుంటలేరు. మాకు బాధ ఎందుకుంది అంటే పేద పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క గోస మేము చూస్తుంటాం. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ పుస్తకాలు ఇస్తున్నాం, బట్టలు ఇస్తున్నాం, అన్నం పెడుతున్నాం, వాళ్ళకి కావాల్సిన స్కూల్ బిల్డింగ్ చేయాలనుకుంటున్నాం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో మండల టీడీపీ అధ్యక్షుడు పాము అర్జున్ ఆధ్వర్యంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ముల్లేరు నుండి గంగవరం వరకు సుమారు 250 మంది కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గంగవరం వై జంక్షన్ వద్ద భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వాసం చాటుకుంటున్నారని అన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం నిలిపిన పథకాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర విజన్లో 2047 విధంగా 47కి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాలు సూపర్ సిక్స్ పథకాలని ప్రకటించడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగా మొట్టమొదటగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తామన్నారు. సిలిండర్ రూపాయలు ఇవ్వడం మొదలుపెట్టాము. ఈ రోజునే అంటే ఈరోజు 12/6/2025 సంవత్సరం తేదీన తల్లికి వందనం అనే పథకం కింద మరి ఈ రోజున 67,27,000 ఈ రోజు గౌరవనీయులు పెద్దలు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు కరెక్ట్ గా సంవత్సరం అయింది ఈ పరిపాలన. ఈ సంవత్సర కాలంలో అనేక రకాలు చిత్తూరు జిల్లా అరగొండలోని అపోలో ఈషా విద్యానికేతన్ స్కూల్ నూతన విద్యా సంవత్సర ఆరంభ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి అపోలో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ లోకేశ్వరి, అపోలో జనరల్ మేనేజర్ దీనదయాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యా ప్రమాణాల పరంగా ఈ పాఠశాల విశిష్టంగా నిలుస్తోందని లోకేశ్వరి తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ వరలక్ష్మి విద్యతో శ్రద్ధతో పాటు ఆటల్లోనూ పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. దీన్ దయాల్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉచిత స్టడీ మెటీరియల్స్ అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కోవూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన అనంతరం ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటూ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు గ్రావెల్ రోడ్ ఇచ్చాం కదా, రేపు రాబోయే రోజుల్లో డబ్బులు వచ్చిన తర్వాత ఈసారి ఇప్పుడు సంవత్సరమే అయింది మనం అధికారంలోకి వచ్చి నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం మనం తప్పకుండా కాలువలు వేసుకుంటాం. పెనుపల్లిలో ఎటువంటి డెవలప్మెంట్ ఉందో అన్ని చేస్తాం. సరేనా? ముందు ఆ కాలువ పెట్టిస్తాం. సరేనా? ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుపల్లి పంచాయతీ నందు 10 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా జన సైనికులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా పెనుపల్లి గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గ్రామాలను పూర్తి వృద్ధి చేసుకోవాలి, పల్లెల అభివృద్ధి కోసమే పల్లి పండుగ అని కూటమి ప్రభుత్వం మనకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మనము మన కోవూరు కాన్స్టిట్యున్సీలో సంవత్సరం రోజులు 12 నెలలు అయిన సందర్భంగా ఈ పల్లె పండుగని ఈ 12 నెలల్లో మనము అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమము ఏ రకంగా సమపాళ్లలో ఇస్తున్నారో, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో మనం ఏ రకంగా ముందుకెళ్తున్నామో దానికి నిదర్శనం.
ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు బడిఈడు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కర్ రావు ప్రారంభించారు. బడిఈడు పిల్లలు బడికి, పెద్దలందరూ పనికి అనే నినాదాలతో చిన్నారులు ప్రజల్లో అవగాహన పెంచారు. డిఆర్ఓ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఖచ్చితంగా బడికి పంపాలని, బాల కార్మికులుగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెరుగైన సమాజం కోసం విద్య ఎంతో కీలకమని తెలిపారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ అనురాధ, సిడిపిఓ అరుణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మన నెల్లూరు సిటీలో పిల్లలు బడికి వెళ్ళాలి, పెద్దలు పనికి వెళ్ళాలి అనే కార్యక్రమం మీద ఇప్పుడు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నాం. పిల్లలందరూ కూడా బడికే వెళ్ళాలి, పెద్దలందరూ కూడా పనికి వెళ్ళాలి. ఇవాళ స్కూల్స్ ఓపెనింగ్ సందర్భంగా ఇవాళ బడి బాట పడుతున్నారు పిల్లలందరూ కూడా. ఈ సందర్భంగా అట్లాగే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన నెల్లూరు సిటీలో మనం ఇవాళ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు కృష్ణ చైతన్య స్కూల్ కాలేజీ పిల్లలు, ఇంకా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, ఇంకా లేబర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐసీడీఎస్ తదితర డిపార్ట్మెంట్లు అందరూ కూడా వారి యొక్క సహకారంతో మనం ఇవాళ ఈ ర్యాలీ కొనసాగిస్తున్నాము. అందరికీ ఇక్కడ మీ పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా కావలిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. 72 ఏళ్ల రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయంగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టిన హెచ్ఈటీ సంవత్సరం కూడా పూర్తయింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. యువతను ఉజ్వల మార్గంలో నడిపిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పనులను సమతుల్యంగా కొనసాగిస్తున్నదని తెలిపారు. చేయలు తెంపండి, చేయలేదు శ్రీకాకుళం జిల్లా విశాఖ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిజమైన ప్రజాపక్ష ప్రభుత్వాన్ని కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో బడుగు బలహీన మైనార్టీ వర్గాల అభివృద్ధికి కృషి జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పట్టుదలతో ఉందని, అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం పథకాలతో రాష్ట్రం ముందుకు సాగుతోందని స్పష్టమైంది. ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయింది. ప్రజలందరూ ఎంతో ఆనందంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతను ఇచ్చిన హామీ ప్రకారం శాంక్షన్ 4,000 చేస్తానన్నారు. వచ్చిన నెల రోజుల్లోనే 4,000 చేసి ప్రతి ఒక్కరికి 1వ తేదీన 6 గంటలకి ఇంటికి అందేలాగా చూస్తున్నారు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు
సంవత్సరం అయిన ప్రభుత్వంకి తల్లికి వందనం పేరున ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లులకు అన్ని అకౌంట్లోని 15,000 చొప్పున జమ చేయడం జరుగుతుంది. ఇంకా అభివృద్ధి అంటారా ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది. లాస్ట్ 5 years ఎక్కడ రోడ్లు కానీ కాలువలు లేక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే రోడ్స్ అన్ని చేసి గ్రామాలు అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకా మరి ఇంకెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం కంప్లీట్ చేసి 100% నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ బర్త్డే చేసుకునేసరికి 100% క్లీన్ చేసి మళ్ళీ బర్త్డే చేసుకుంటామని మీ అందరి పరంగా తెలుసు. మనకి మోడీ గారి సహాయం, పవన్ కళ్యాణ్ గారి సహాయంతో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలుపుతూ అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కాలనీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. 32వ డివిజన్ ఇన్ఛార్జి మధుసూదన్ పట్నాయక్ ఆధ్వర్యంలో డీసీసీబీ మాజీ చైర్మన్ చింతూ సుధాకర్, మాజీ కౌన్సిలర్ పాండ్రంగి శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉప అధ్యక్షులు పీఎంజే బాబు పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడిచిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధించిందని, అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు విశ్వాసం ఉంచారని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతోందని కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించిన మధుసూదన్ నేతలు ప్రశంసించారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయారు. ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్క రోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద 8,745 కోట్లు, దాదాపు 67 లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు. ఇది చేయాలంటే ఈ రోజుండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు. ఆయన అనుభవమే, ఆ అనుభవం ఈరోజు మనం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 72 ఏళ్ల రాజకీయ చరిత్రను తిరగరాసి కావలి శాసనసభ్యులుగా దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుతూ విజయోత్సవాలను జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందన్నారు. గత పాలనలో నిరాశ చెందిన యువతకు ఆశను నిరూపిస్తూ సంక్షేమ అభివృద్ధిని సమతుల్యంగా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. త్వరలోనే హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోయారు. ఈరోజు మీకు చెప్పాలంటే ఈ ఒక్క రోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో తల్లికి వందనం కింద 8,745 కోట్లు, దాదాపు 67 లక్షల తల్లులకి వాళ్ళ అకౌంట్లో చేస్తున్నారు. ఇది చేయాలంటే ఈ రోజుండే ఆర్థిక పరిస్థితుల్లో అది మామూలు మనిషికి సహజం కాదు. ఆయన అనుభవమే, ఆ అనుభవం ఈరోజు మనం చూడబోతున్నాము. తల్లుల్లో ఆ సంతోషం, రాష్ట్రం కూడా గుంటలమై ఉన్న రోడ్లు, అవి కూడా మనం గుంటలు లేని రోడ్లుగా తయారు చేసుకున్నాం. అట్లే పెన్షన్ అనేది ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రం అంతా పెన్షన్ అనేది 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఒకటి సెలవు అయితే దాని ముందు రోజే పెన్షన్ ఇవ్వడం అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమం జరుగుతాం. రెండోది, ఇప్పుడు P4 అనేది ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ P4 స్కీమ్ లో ఇప్పుడు వరకు P3 అనేది నడుస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఎట్లా చేశాడంటే పబ్లిక్, ప్రైవేటు ప్లస్ పీపుల్ అని పెట్టాడు. పీపుల్
పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా చుట్టుప్రక్కల గ్రామాలు కాకుండా వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించారని ఆలయ పూజారి శ్రీనివాసాచార్యులు తెలిపారు. అలాగే బ్రతుకు తెరువు కోసం వచ్చిన పలువురు వర్తకులు కూరగాయలు ఇతర వస్తువులు విక్రయించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీర్థ ప్రసాదం మంచినీళ్ల ఏర్పాట్లు పూర్ణంగా చేసినట్లు పూజారి వెల్లడించారు. ఆలయం వైభవంగా కనువిందు చేసింది. జనధన అభివృద్ధి నుంచి కూడా వస్తున్నారు. హైదరాబాద్ జిల్లా ఆర్వే సంఘం అధ్యక్షుడిని విశ్వేశ్వరుని మాట్లాడుతున్నాను. సీతానగరం గ్రామంలో ఏం చేసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ప్రతి లక్షవారం ముడుపులు కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక 5 సంవత్సరాల నుంచి జనధన అభివృద్ధి చెందుతుంది. ప్రతి వారం రెట్టింపు ఉత్సాహంతో భక్తులు వస్తున్నారు. మన జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, హైదరాబాద్ ఒరిస్సా నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ ముడుపు కడితే కోరికలు తీరుతున్నాయి కూడా అనే ఉద్దేశంతో చాలా మంది వస్తున్నారు. చెప్పండి గట్టి మాట్లాడండి. ఉదయం 6:30 వస్తున్నాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి ప్రదర్శనలు 27 ప్రదర్శనలు చేస్తున్నాము. అలాగే ఇక్కడ ఊళ్ళో కూడా చాలా మంది వచ్చిందండి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని రాజారాంపురం, గుప్పడుపేట గ్రామాల్లో మత్స్యకారుల రక్షణ కోసం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైఫ్ జాకెట్లు పంపిణీ కార్యక్రమం బుధవారం, గురువారం నిర్వహించబడింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫౌండేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరి దాదాపు 200 మంది మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు అందజేశారు. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీవియాల్ ఉయ్యారి ఆలోచనల మేరకు జిల్లాలో సేవలు అందిస్తున్నామని చెప్పారు. వేటకు వెళ్లేటప్పుడు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తుఫానులు, ప్రమాద సూచనల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫౌండేషన్ గత 3 ఏళ్లుగా 4 విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తోంది. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, సాయమ్మ, కోఆర్డినేటర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన విషయాలన్నీ శ్రీవేల్ గారికి డిస్కషన్ అయితే పెడతాను. తర్వాత ఆయనకి ఎంత వీలైతే అంత చేస్తారు. థ్యాంక్ యూ. స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీవేల్ గారు ఈ కార్యక్రమానికి రాలేక ఆయన తరఫున నేను వచ్చాను ఇక్కడికి. నా పేరు వెంకటేశ్వరి. వరప్రసాద్ గారు నాకు ఫోన్లోనే పరిచయం. అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తాము మేము. ఈ అవకాశం స్ఫూర్తి ద్వారా నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత అరేంజ్మెంట్స్ చూడడానికి చాలా సింపుల్గా ఉన్నా వరప్రసాద్ గారి కష్టం క్లియర్గా తెలుస్తుంది నాకు. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలకి నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తాను కాబట్టి. ఈ పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు చెప్పిన విషయాలన్నీ శ్రీవేల్ గారికి డిస్కషన్ అయితే పెడతాను. తర్వాత ఆయనకి ఎంత వీలైతే అంత చేస్తారు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.